నా పేరు వెంకట సుబ్రహ్మణ్య శర్మ. శ్రీ దుర్గా గాయత్రి సర్వదేవత శక్తిపీఠం వ్యవస్థాపకులు, భద్రాచల పుణ్యక్షేత్రం. ఇటీవల ఎంతో మహిమాన్విత అయోధ్య గురించి విభిన్న మనస్తత్వంతో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టినటువంటి దివ్యక్షేత్రం అయోధ్యాపురి. బాలరాముడిగా అక్కడ రాముడిని మనం కీర్తిస్తూ ఉన్నాము. దానికి కొంతకాలం అనేక రకాలైన ఇబ్బందులు వచ్చాయి. పరపాలకుల యొక్క ఆధీనంలో ఉండడము, అలాగే అప్పుడు పరిస్థితుల్లో ముస్లింల యొక్క ప్రాబల్యం, బాబ్రీ అనే వ్యక్తి యొక్క దురహంకారంతో ఆ బాబ్రీ మసీదును అక్కడ నిర్మాణం చేశారని, అలాగే బాలరాముని యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేశారని చెప్పి మనకి చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రకరకాలైనటువంటి పరిశీలనలు చేసి సుప్రీంకోర్టు యొక్క తీర్పులతోటి ఇక్కడ రాముడు వెలిశాడు, ఇది రామ జన్మభూమికి సంబంధించిన స్థలము అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత ముస్లింలు కూడా ఎంతో విశాలమైన దృక్పథంతో వాళ్ళు కూడా చక్కగా రామాలయానికి నిర్మాణానికి ఒప్పుకోవడము, దాని ప్రత్యామ్నాయంగా మరొక చోట ఈ యొక్క మసీదు నిర్మాణం చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా మనకి చాలా ఆనందదాయకం. ఎందుకంటే రామభక్తుల్లో మనం ఆలోచించినట్లయితే ఎంతో కాలంగా ముస్లిం సోదరులు కూడా రామభక్తులై ఉన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రానికి మనం వచ్చినట్లయితే నాడు కంచర్ల గోపన్న అనే రామదాసు ఈ యొక్క భద్రాచల పుణ్యక్షేత్రంలో సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని ఇక్కడ ఎన్నో వ్యయప్రాసలు కోర్చి ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేశారు. అయితే అప్పుడు తానిషా ప్రభు యొక్క దగ్గర ఉన్నటువంటి కొంతమంది హిందూ సోదరులే వాళ్ళు రామదాసు మీద ఉన్నవి లేనివి చెప్పి ఆయన్ను జైలు పాలు చేశారు. అప్పుడు సాక్షాత్తు సీతారాములే ఆ తానిషా ప్రభు వారికి కలలో కనబడి రామదాసు ఖర్చు పెట్టినటువంటి 6 లక్షల నాణాలను ఆ యొక్క తానిషా ప్రభు వారి యొక్క సన్నిధానంలో రాత్రి సీతారాములుగా వచ్చేసి, మేము రామదాసునికి బంటులము, రామదాసుని బంటులం అయ్యా మేమని చెప్పి ఆ తానిషా ప్రభు వారికి చెప్పి ఆ యొక్క దేవాలయానికి ఖర్చు పెట్టినటువంటి 6 లక్షల నాణాలని కూడా వాళ్ళు సమర్పించారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ముస్లిములే భద్రాచల రామాలయానికి ముందుగా సహకరించినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా అప్పటి నుంచి శ్రీరాముని యొక్క మహిమను తెలుసుకున్నటువంటి తానిషా ప్రభు వారు ప్రతి శ్రీరామనవమికి భద్రాచలంలో జరిగే పుణ్యక్షేత్రంలో జరిగే కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున ముత్యాల తరంబరాలు ఇవ్వాలి, పట్టు వస్త్రాలు సమర్పించాలి, ప్రభుత్వం పేరు మీద ఈ యొక్క ఉత్సవం జరగాలి అని చెప్పి ఒక ఆదేశం ఇచ్చారు. తానిషా ప్రభు 400 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాల ప్రకారం నేటికి కూడా భద్రాచల పుణ్యక్షేత్రంలో ప్రతి శ్రీరామనవమికి కూడా ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసి ఇక్కడ స్వామివారి తరంబరాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలు వెనకబడింది, దాన్ని మళ్ళా నూతన ప్రభుత్వం కూడా ముందుకు తీసుకొస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. అలాగే శ్రీరాముని యొక్క జన్మ గురించి మనకు తెలిసినట్లే ఉన్నది కదా. శ్రీరాముడు అంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తే మానవుడు అవతారంలో ఉద్భవించాడయ్యా అని చెప్పి ఆ రోజు ఆ యొక్క ఏ దశరథ మహారాజు అయితే ఉన్నారో ఆయనకి యజ్ఞఫలంగా రాముడు జన్మించాడయ్యా అని చెప్పి అంటున్నాం. కౌసల్య సుప్రజ రామ అని చెప్పి మనం ప్రతినిత్యం కూడా ఆ స్వామివారికి మనం ఇక్కడ సుప్రభాత సేవ కూడా చేసుకుంటూ ఉంటాము. అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎవరైతే ముగ్గురు భార్యలు ఉన్నారో ఆ ముగ్గురు భార్యలు కూడా ఈ యొక్క రామచంద్రమూర్తిని అల్లారు ముద్దుగా పెంచారు. కాబట్టి ఆ పెంచిన ప్రదేశమే అయోధ్య అని చెప్పి మనకి పురాణం ద్వారా తెలుస్తున్నది, రామాయణం ద్వారా కూడా మనకు తెలుస్తున్నది. కాబట్టి అటువంటి అయోధ్యాపురి బాలరాముడుగా నేడు దేదీప్యమానంగా ప్రపంచవ్యాప్తంగా రాముడి యొక్క నామస్మరణతో మారు మోగుతోన్నది. అంతేకాకుండా జనవరి 22వ తేదీన ఈ యొక్క రామ జన్మభూమిలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవేతంగా జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి కూడా, ప్రపంచం నలుమూలల నుండి కూడా
లక్షలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి జై శ్రీరామ్, శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాన్నే అంటూ భక్తి ప్రపత్తులతోటి ప్రతి ఇంట యందు కూడా ఆ రోజున జ్యోతులు వెలిగించి ఆ స్వామివారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారు ప్రపంచం మొత్తంగా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముందుగా మనం ఆలోచించినట్లయితే భారతదేశం అంటేనే ధర్మం, ధర్మం అంటేనే భారతదేశం. కాబట్టి భారతీయ సంస్కృతిలో ఈ యొక్క రామాయణాలు ఎలా అయితే మనం ఉన్నాడో, రామాయణంలో రాముడు ఎలాగైతే ఉన్నాడో మానవుడి జీవితం కూడా అలాగే ఉండాలి అని చెప్పి సాక్షాత్ విష్ణుమూర్తే రామావతారం ఎత్తాడు. ఆ రామావతారంలో మనిషి పడే కష్టాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కష్టాలు కూడా పడ్డాడు. ఎన్ని కష్టాలు పడ్డా కూడా తన యొక్క భార్యను చేపట్టడం, తర్వాత మళ్ళా రాజ్యాన్ని చేయడం, ఆ రాజ్యం కూడా రామరాజ్యం. నేటికి వేలాది లక్షలాది సంవత్సరాలు రామరాజ్యం అయినప్పటికీ కూడా నేటికి కూడా మంచిగా ఏదైనా ఒక పరిపాలన ఉన్నట్లయితే దాన్ని మన రామరాజ్యం అని పోలుస్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి అటువంటి రామరాజ్యానికి భారతీయ సంస్కృతిలో భాగంగా చక్కగా దానికి పునాది పడింది. కాబట్టి రాబో కాలంలో కూడా రామరాజ్యం మన భారతదేశంలో కొనసాగాలి అని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కొన్ని భిన్నాలుగా ఉన్నప్పటికీ కూడా మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, మనిషి బ్రతుకు ఎలా ఉండాలి, రామరాజ్యంలో ఏ యొక్క స్థితులు మంచిగా ఉండాలి, ప్రజలను ఎలా పరిపాలన చేయాలి, ఇవన్నీ కూడా మనకి రామాయణం ద్వారా మనకు తెలుస్తున్నదండి. కాబట్టి అటువంటి బాలరాముని యొక్క ఆలయం నిర్మాణం చేయడము, దాంట్లో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఆచరించడము మనందరికి కూడా ఎంతో ఆనందదాయకం. అంతేకాకుండా శ్రీరామ స్వామివారి యొక్క అర్చించినటువంటి అక్షతలు దేశం మొత్తం కూడా పంపిణీ చేస్తున్నారు ఇప్పటికీ. ఇది కూడా ఒక శుభ పరిణామం. ప్రతి ఒక్కళ్ళు కూడా కోట్లాదిగా శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే అంటూ ప్రార్థన చేయడమే కాకుండా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ శ్రీరామ జయ రామ, జయ జయ రామ అంటూ కూడా కీర్తించినట్లయితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మనకి రామరాజ్యం కూడా దగ్గరగా వస్తుంది అని చెప్పి దీన్ని మనం ఎంతో భావన చేయవచ్చు. కాబట్టి త్యాగమూర్తులైన వంటి వారు కూడా పరిపాలనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క పరిపాలనలో మరింత దేదీప్యమానంగా భారతదేశం వర్ధిల్లాలి అని చెప్పి ఆ సీతారామచంద్ర స్వామి వారిని మనం తలుచుకుంటూ ఉన్నాము. అలాగే భద్రాచల పుణ్యక్షేత్రం కూడా చాలా మహిమాన్వితమైనది. ఎందుకంటే అటు అయోధ్య నుంచి భద్రాద్రి వరకు కూడా ఉన్న ప్రదేశం అంతా కూడా దండకారణ్యం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అలాగే గౌతమి నది అక్కడ నాసిక్లో పుట్టి ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని తాగుతూ సముద్రంలో కలుస్తుంది. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి భద్రాచల క్షేత్రం మరో దక్షిణ అయోధ్యగా బాసిల్లాలి అని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటూ ఉన్నాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి, కోట్లాది రూపాయలు దానికి వెచ్చించి చక్కగా అభివృద్ధి చేయాలి. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో ఏ యొక్క రాజ్యం అయితే నడుస్తున్నదో ఆయన కూడా ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి భద్రాద్రిని కూడా మరో అయోధ్యగా తీర్చిదిద్దాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. మన రాష్ట్రపతి గౌరవనీయులు ముర్ము గారు కూడా భద్రాచలాన్ని వచ్చి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించారు. సుమారుగా 100 కోట్ల రూపాయలు ప్రతిపాదన చేసి దానికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ ప్రారంభించారు. కాబట్టి ఆ యొక్క నిధులు సరిపోవు భద్రాచల పుణ్యక్షేత్రానికి. కాబట్టి 1000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లయితే భద్రాచలం మరో అయోధ్యగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని కూడా మరింత దేదీప్యమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ప్రతి రామభక్తులు కూడా రామనామంతో చక్కగా దేదీప్యమానంగా తమ జీవితాలని జరుపుకోవాలి, కొనసాగించుకోవాలి అని చెప్పి రాముడిగా బ్రతకాలి, రాముడిగా రాజ్యం పరిపాలన చేయాలి అనే భావన ప్రతి హిందువు, ప్రతి మానవుడు కనుక చేసినట్లయితే చక్కగా మన యొక్క జన్మకు సార్థకత ఏర్పడుతుంది. ఎందుకంటే రామాయణ కాలానికి ప్రస్తుత కాలానికి మనం ఒక్కసారి కనుక అవగాహన చేసుకున్నట్లయితే వేలాది సంవత్సరాలు మానవుడు బ్రతికాడు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మన ఆయుష్ 120 సంవత్సరాలు, 120 కూడా మనం బ్రతకలేకపోతున్నాం. 60 70 వస్తే చాలా కష్టంగా ఉన్నది జీవితం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆధ్యాత్మం పెంపొందించుకోవాలి.
అంతేకాకుండా మంచిని పెంపొందించుకోవాలి. పరోపకార నిమిత్తమై మన శరీరం ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉండాలయ్యా అని చెప్పి మనకి చెబుతూ ఉన్నారు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడవయ్యా, ధర్మం నిన్ను కాపాడుతుందయ్యా, గోవుల్ని పూజించవయ్యా, గోవుల్ని రక్షించవయ్యా, విశ్వశాంతికి నీవు ఎప్పుడు కూడా ముందు ఉండవయ్యా అని చెప్పి భారతీయ సంస్కృతి మనకి చెబుతూ ఉన్నది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు కూడా ముందుకు వచ్చి భద్రాచలాన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది ముస్లింలు వచ్చి రాముని కూడా దర్శిస్తూ ఉంటారు. దానికి సాకారణంగా ఒక హిందూ పురాణానికి సంబంధించినటువంటి ఒక ముస్లిం కుటుంబం ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తారు వాళ్ళు, విచిత్రంగా. ఎందుకంటే ప్రతి 6 నెలలకి కుటుంబం మొత్తం వస్తారు. అంటే సుమారుగా 20 మందో 50 మందో ఒకేసారి వచ్చి భద్రాచల రాముని దర్శనం చేసి తర్వాత మా అమ్మవారిని గాయత్రి మాతను, రాముడు పూజించినటువంటి ఆ గాయత్రి మాతను, విశ్వామిత్రుడి యొక్క శక్తిని ఇచ్చినటువంటి ఆ గాయత్రి మాతను వాళ్ళందరూ కూడా వచ్చి పూజ చేసి చక్కగా దీపాలు పెడతారు ఇక్కడ మొత్తం ఆలయం అంతా కూడా. కాబట్టి భద్రాచల పుణ్యక్షేత్రం కూడా ముస్లిం సోదరులు కూడా ఎంతో దేదీప్యమానంగా వాళ్ళు కూడా రాముల వారి సేవ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముస్లింసు లేక హిందువులు అనే భావం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా రామభక్తితోటి ఉండాలి అని చెప్పి, రాముని రాజ్యం కోసం ప్రతి ఒక్కరు కూడా పరితపించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వస్యార్థ్యై సర్వస్థజిత్యై సర్వభేవతేనాప్నోతి సర్వం జయతి. జై పరాశక్తి. విశ్వ కళ్యాణమస్తు, లోక కళ్యాణమస్తు, విశ్వశాంతిరస్తు. జై శ్రీరామ్.